నమస్తే బిగ్ బాస్ టీమ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు మణికంఠ, నా ఏజ్ 26 ఇయర్స్. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం డిస్ట్రిక్ట్ కొత్తవలస నుంచి. నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం నాకు. నా 18 సంవత్సరాల్లోనే ఇండియన్ ఆర్మీలో జాబ్ సంపాదించాను. కానీ దేశానికి సేవ చేశానని చెప్పేసి ఎంతో ఆనందపడ్డాను. కానీ నా లెఫ్ట్ షోల్డర్ ఇంజూర్ అవడం కారణంగా నేను ఆర్మీ నుంచి రిటైర్మెంట్ అవ్వాల్సి వచ్చింది. నేను అక్కడితో ఆగిపోలేదు నా జీవితం. ఎందుకంటే ఏది పట్టుకున్నా వదిలేవాడిని కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ అండ్ విజిలెన్స్గా పనిచేశాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో సెక్యూరిటీగా పనిచేశాను. గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ, అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా మళ్ళీ కొట్టాలని చెప్పేసి తపనతోనే ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్లో సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్లో పాయింట్స్ మ్యాన్గా పనిచేస్తున్నాను. మా పేరెంట్స్, అమ్మ అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నారు, నాన్నగారు కూలి పని చేస్తారన్నమాట. అక్క ఫిజికల్లీ ఛాలెంజ్. కానీ నా పేరెంట్స్ మాత్రం ఏం చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఫైనాన్షియల్లో కొన్ని లక్షలు నష్టపోయాను. 2021లో నేను పెళ్లి చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అన్నమాట, ఇష్టపడే అమ్మాయిని. తర్వాత 2022లో మాకు బాబు పుట్టాడు. అది నా జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయము. కానీ ఏంటంటే ఆ సంతోషం అనేది కొన్ని క్షణాలే మాత్రం ఉన్నది నా జీవితంలో. ఎందుకంటే మా బాబు కార్ట్లో బోలని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆపరేషన్ చేయించాలని చెప్పేసి రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ మా వైఫ్ నేను కష్టాల్లో ఎదుర్కొంటూ నిద్ర లేక ఎంతో కష్టపడ్డాం బాబు కోసం. ఫైనల్కి 2024లో ఆపరేషన్ చేయించడం జరిగింది. నా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్మీ నాకు డిసిప్లిన్ నేర్పించింది, లైఫ్ నాకు పేషెన్స్ నేర్పించింది, ఫ్యామిలీ నాకు రెస్పాన్సిబిలిటీస్ నేర్పించాయి, కష్టాలు వచ్చినప్పుడు నాకు ధైర్యాన్ని నేర్పించాయి. నేను ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ని. నా మనసులో ఏముంటుందో అదే మాట్లాడతాను. ఎవరేమనుకుంటారని చెప్పేసి నేను పట్టించుకున్నాను అవి అని. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఒక్క అవకాశం ఇస్తే నా నిజమైన పర్సనాలిటీని, మరి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ని, ఫైటింగ్ స్పిరిట్ని ఈ తెలుగు ప్రేక్షకులకు చూపిస్తాను. నా జర్నీని ఆర్మీ నుంచి రైల్వే వరకు ఒక ఇన్స్పిరేషన్గా, మోటివేటెడ్గా మారుతాం అనుకుంటున్నాను యూత్కి. నా జీవితంలో ప్రతిదీ కూడా ఓడి గెలిచినవే. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలాగా కంటెస్టెంట్గా మారాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్ టీమ్. జై హింద్, జై భారత్.